నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, రీసెంట్గా ఎస్టర్డే జరిగింది ఒక ఇన్సిడెంట్. ఏంటంటే ఛత్తీస్గఢ్లో పిల్లల దగ్గరికి హెడ్ మాస్టర్ వచ్చి తాగుతూ పిల్లల్ని కొట్టడము, వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయడము, పైగా వాటిని మొబైల్ త్రూ వీడియో తీయడము. ఎందుకు అలా అవుతుంది? అసలు ఒక ఉపాధ్యాయుడు అయ్యుండి విద్యార్థులతో అలా చేయడము ఏ పరంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లలైనా ఎవరైనా సరే ఒక ఉపాధ్యాయుని మనం గురువుగా భావిస్తాము. సో ఈ ఇన్సిడెంట్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? డెఫినెట్లీ ఇది ఖండించాల్సిన విషయం అండి. ఎందుకంటే ఒక టీచర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళొక రోల్ మోడల్. తెలుసో తెలియకో ఎంతో మందిని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు చెప్పింది కూడా తప్పు, మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అనే స్థాయికి వచ్చేస్తారు వాళ్ళు, రైట్? సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది టీచర్స్ అనేసరికి, ఆ కిడ్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది అంత భారీగా ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు, ఒక టీచర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎందుకంటే దే హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. అక్కడ వాళ్ళని కరెక్ట్ దారిలో పెట్టడం కానివ్వండి. సో ఇలాంటివన్నీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు నడుచుకోవాల్సిన విధానం ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి, రైట్? సో అలాంటిది మద్యం తాగి స్టూడెంట్స్ అందరితోనే డ్యాన్సులు వేసుకుంటూ, పిచ్చి పిచ్చిగా గంతులు వేసుకుంటూ, ఇన్అప్రాపరియేట్గా వాళ్ళతో బిహేవ్ చేసుకుంటూ ఇలాంటివన్నీ చేయటం వల్ల ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోతుంది, రైట్? అయితే కొందరు ఏంటంటే టీచర్స్ స్టూడెంట్స్ తోటి అలా ఉండడం వల్ల క్లోజ్నెస్ పెరుగుతుంది. క్లోజ్నెస్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళని ఇంకా కరెక్ట్గా గైడ్ చేయడానికి కుదురుతుంది అనేసి కొందరు జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. ఆ జస్టిఫికేషన్ ఓకే, ఏంటంటే మీరు క్లోజ్గా ఉండొచ్చు కిడ్స్ తోటి, స్ట్రిక్ట్గా ఉంటేనే పని అవుతుంది అంటే ఈ మధ్యన అలా పని అవ్వదు మనకి, రైట్? కానీ క్లోజ్ ఉండొచ్చు, ఒక లిమిట్ అనేది ఉంటుంది, అది దాటకూడదు. సో మనం స్టూడెంట్స్తోని నవ్వుతూ మాట్లాడడంలో తప్పులేదు, వాళ్ళని దగ్గర తీసుకోవడంలో తప్పులేదు, వాళ్ళతోటి కొంచెం యూనో కౌన్సిలింగ్ ఇవ్వటము, ఇలాంటివన్నీ మంచి ఏంటి చెడేంటి ఇవన్నీ మాట్లాడడంలో తప్పులేదు. యాజ్ అ ఫ్రెండ్ లాగా మాట్లాడడంలో కూడా తప్పులేదు. కానీ మరీ మద్యం సేవించి లేదంటే వాళ్ళతో పాటు ఇంకా నేను ఒరే అనుకుంటా మాట్లాడుకుంటూ సిగరెట్లు తాక్కుంటూ కొందరు చూస్తూ ఉంటానండి నేను. ఒకసారి ఐ హావ్ సీన్ దిస్ ఇన్సిడెంట్. ఒక డిగ్రీ కాలేజ్ కింద డిగ్రీ కాలేజ్ అబ్బాయిలు స్మోక్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళ సార్ కూడా స్మోక్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి సరదాగా అంటే ఫ్రెండ్స్ లాగా, యాజ్ ఎఫ్ దే ఆర్ ఫ్రెండ్స్. ఆ స్థాయికి దిగజారదంటున్నాను నేను. లైక్ మీరు గురువు అన్నప్పుడు దాన్ని మీరు మెయింటైన్ చేసుకోవాలి, దానికి ఉన్న రెస్పెక్ట్ ని మనం కాపాడుకోవాలి. సో కాపాడుకొని ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఎంత క్లోజ్ ఉండాలో అంత ఉండొచ్చు, కానీ మితిమీరిపోకూడదు. సో అది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ కేసులో చూసుకుంటే కూడా అలా మరీ మద్యం తాగి స్కూల్ పిల్లలు వాళ్ళంతా మళ్ళీ సో వాళ్ళతోటి డాన్సులు వేసుకుంటూ పిచ్చి పిచ్చిగా గెంతితే రేపు పొద్దున నువ్వు క్లాస్కి వచ్చినప్పుడు నీకు ఏం రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు స్టూడెంట్స్, ఏం వాల్యూ ఇస్తారు, నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు అసలు స్టూడెంట్స్కి? సో ఇవన్నీ కూడా వర్కౌట్ కావు. కాబట్టి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్లో సస్పెండ్ కూడా చేశారు, అతను సస్పెండ్ చేశారు. కానీ ఎంత సస్పెండ్ చేసినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆ పిల్లలకి ఏంటంటే చులకనైపోతుంది. మనం చూస్తూ ఉంటామండి ఈ మధ్యన చూడండి, పాస్ట్లో గురువు అనేసరికి అసలు వాళ్ళు పేరు తీస్తేనే వణికిపోయే వాళ్ళు స్టూడెంట్స్, రైట్? ఆ భయం ఉండేది, ఆ రెస్పెక్ట్, ఆ భయం త్రూ వచ్చే రెస్పెక్ట్ అనేది కూడా ఉండేది. కానీ కరెంట్ టైమ్స్ లో చూసుకుంటే టీచర్లను కొట్టడము, మొన్న చూసాం ఒక అమ్మాయి సెల్ ఫోన్ వాడుతున్నావు అని అంటే చెప్పు తీసుకొని కొట్టింది, వాళ్ళ టీచర్నే చెప్పు తీసుకొని కొట్టింది. నువ్వెవరు నా చెప్పడానికి, నువ్వెవరు నా సెల్ ఫోన్ లాక్కోవడానికి అనేసి. ఆ లెవెల్ ఆఫ్ డిస్రెస్పెక్టింగ్ రావడానికి, ఈ కరెంట్ సొసైటీలో రావడానికి టూ వేస్లో టూ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. ఒకటి వచ్చేసి స్టూడెంట్స్ని క్రమశిక్షణలో పెట్టకపోవడం, కరెక్ట్గా పెట్టకపోవడం. అది ఎవరి బాధ్యత అంటే పేరెంట్స్ చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం టీచర్స్ కూడా చూసుకోవాలి. సో టీచర్స్ ఆ చనువు ఇవ్వటం వల్ల వాళ్ళు ఏంటంటే టీచర్స్ని రెస్పెక్ట్ చేయకపోయినా పర్వాలేదేమో, వాళ్ళని తిట్టినా పర్వాలేదు, డిస్రెస్పెక్ట్ చేసినా పర్వాలేదు అనే నోషన్ ఎందుకు వస్తుందంటే ఇలాంటి వాళ్ళ వల్ల. ఏముంది టీచర్ అంటే తాగి మాతోటే డాన్స్ చేసినోడు అనే థాట్ వచ్చేస్తుంది కదా ఇక్కడ. సో ఇలాంటి సంఘటన వల్ల ఏంటంటే
ఈ మైండ్ సెట్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. ఇది మారకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలి ఈ విషయంలో. అసలు ఎలాంటి వాళ్ళని టీచర్స్ కింద తీసుకుంటున్నారు, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీచర్ అయ్యే అర్హత ఉందా లేదా. అర్హత అంటే ఉత్త క్వాలిఫికేషన్ కాదండి, మీరు చూడాల్సింది ది రైట్ యాటిట్యూడ్ ఉందా లేదా, వాళ్ళు పిల్లల్ని ఇన్స్పైర్ చేసే కెపాసిటీ ఉందా లేదా, మోటివేట్ చేసే కెపాసిటీ ఉందా లేదా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొనే టీచర్స్ని కనుక తీసుకుంటే ఖచ్చితంగా స్టూడెంట్స్కి కూడా ఏంటంటే టీచర్స్ అంటే ఆ రెస్పెక్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ చేయకపోవడం వల్ల జనరల్గా ఏంటంటే ప్రైవేట్ సంస్థల్లో ఎక్కువ చూస్తుంటాం మనము, టీచర్ అంటే ఎనీబడి కెన్ బి ఏ టీచర్ అన్నట్టు అయిపోతుంది. లైక్ జనరల్గా ఇప్పుడు మనం చూసే అంటే ఏ స్టేజ్లో ఉన్నామనంటే నాకు ఎక్కడా జాబ్ వస్తలేదు కదా, సో నేను ఒక టీచింగ్ జాబ్ చేసుకుంటా అలాంటి వాళ్ళు, లేదంటే ఉత్తగా ఇంట్లో ఎందుకు కూర్చోవాలి, పిల్లలు ఎట్లా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, సో ఆ టైంలో నేను ఏదైనా చేసుకోవచ్చు కదా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది టీచింగ్ జాబే. సో ఇలా థాట్స్ నుంచి టీచర్లు పుడుతున్నారే తప్ప నిజమైన ప్యాషన్ తోటి టీచర్ అయ్యేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, నిజంగా క్వాలిఫైడ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు. ఒక సర్వే కనుక తీస్తే ఖచ్చితంగా వి గెట్ టు సీ దట్ ఆల్మోస్ట్ ఒక 50% కరప్ట్ టీచర్సే ఉంటారు మనకి. సో వాట్ ఐ ఫీల్ ఇస్ మన యాజమాన్యాలు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, దే హ్యావ్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అపాన్ ఇట్. లైక్ ఇలాంటి టీచర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఇలాంటి ఫీల్డ్లోకి ఛాన్స్ రాకుండా కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. టీచర్స్ కూడా ఇలాంటి చర్యలు చేయాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. అంతే. అండ్ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్, ఎందుకంటే టీచర్స్ కొడుతున్నారనో తిడుతున్నారనో వాళ్ళ మీద రిటర్న్ అయిపోకుండా వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఆ సమయానికి నన్నే కొడతాడా, నేను ఎవడో తెలుసా, ఇలాంటి థాట్స్ లో ఉంటున్నారు. బట్ దే షుడ్ అండర్స్టాండ్, ఇప్పుడు తిడుతున్నారు అని అంటే ఎవరి కోసం తిడుతున్నారు, ఎవరి మంచి కోసం తిడుతున్నారు, అదే ఆలోచించాలి. ఇప్పుడు పేరెంట్స్ ఇంట్లో తిడుతూ ఉంటారు, ఎవరి కోసం తిడుతున్నారు, తిడితే సరదానా వాళ్ళకేమన్నా కాదు కదా, మన బాగు కోసమే కదా వాళ్ళు తిట్టేది. టీచర్స్ కూడా అంతే, తిడుతున్నారు అని అంటే ఖచ్చితంగా నీ బాగు కోసమే తిడుతున్నారు అని. 1-2 ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అవి పక్కన పెట్టేస్తే మోస్ట్లీ టీచర్స్ తిడుతున్నారు అని అంటే అది మన మంచి కోసమే అని గ్రహిస్తే స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు మరీ ఇట్లా రెబెలియస్గా తయారవ్వకుండా ఉంటారు. సో వాళ్ళు కూడా అంతే. ఇంకోటి పేరెంట్స్ ఒకటి చెప్తూ ఉంటారు అనమాట, ఏంటంటే నీ మీద ఎవరైనా చేయేస్తా నాకు చెప్పు, నేను చూసుకుంటా. ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ ఇంట్లోకి వెళ్ళి వస్తుంటది వాళ్ళకి, ఐ సీన్ దాట్ యూనో. ఏమన్నా కానీ అండ్ కొందరు పేరెంట్స్ నేను స్కూల్కి వెళ్ళి ఆర్గ్యూ చేయడం కూడా విన్నా నేను. ఎట్లా అంటే చదవడండి మావాడు, చదవడు, మీకేంటి ప్రాబ్లము, ఇలా ఆర్గ్యూ చేసే వాళ్ళని కూడా చేస్తే పిల్లలు ఇంకా మితిమీరిపోతారు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అనే స్టేజ్కి వెళ్ళిపోతుంటారు. సో పేరెంట్స్ కూడా ఆలోచించాలి దట్ టీచర్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో అది మనం కిడ్స్కి నేర్పిస్తున్నామా లేదా, ఉన్న రెస్పెక్ట్ని పోగొట్టుకోకుండా ఉండడం కూడా చూసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా ఫ్రమ్ పేరెంట్స్ సైడ్ అవ్వాలి. టీచర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు టీచర్స్ కూడా తీసుకుంటే అప్పుడు ఏంటంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్ట్ చేయడానికి ఉంటుంది. లేదు టీచర్సే సరిగ్గా లేరు అని అంటే నాకు ఎంత మంచి టీచింగ్ స్కిల్ ఉన్నా కూడా ఐ కాంట్ టీచ్ అండ్ పుట్ స్టూడెంట్స్ ఆన్ ది రైట్ ట్రాక్. సో అది అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నాకు రావాల్సిన రెస్పెక్ట్ నాకు రావాలి, స్టూడెంట్కి టీచర్కి ఉండాల్సిన బాండ్ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మితిమీరిపోయింది అని అంటే అది వర్కౌట్ కాదు. అండ్ టీచర్స్ కూడా కొన్ని సందర్భాలలో పిల్లల మీద ఎక్కువ కోపం చూపించడం కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు వింటారు, అయినా కూడా వాళ్ళ మీద ఎక్కువ కోపం చూపిస్తూ ఉంటారు కదా సార్, దానివల్ల కూడా పిల్లల మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఖచ్చితంగా దానివల్ల రాంగ్ ఇంప్రెషన్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 2-3 కేసెస్ చూస్తుంటాం మనం, ఏంటంటే టీచర్ మరీ స్టూడెంట్స్ని బ్రూటల్గా అంటే కొంచెం కూడా దయ లేకుండా కొట్టడము, చిన్న పిల్లాడు 4th క్లాస్ 5th క్లాస్ పిల్లల్ని కూడా దారుణంగా కొట్టిన సందర్భాలు మనకి ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఏమవుతాయి అని అంటే ఆబ్వియస్లీ పనిష్మెంట్ ఇస్తున్నారు వీళ్ళు, ఇంత క్రూరంగా ఇస్తున్నారు ఏంటి అనేసి పిల్లలు కూడా రెబెలియస్ అయిపోవడము, లేకపోతే పేరెంట్స్ రెబెలియస్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ పనిష్మెంట్ ఇవ్వచ్చండి, ఆ ఇంటెన్సిటీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్స్లో పనిష్మెంట్ ఇచ్చారు అని అంటే ఫైన్. అండ్ ఫిజికల్ అబ్యూస్ అనేది జరగకూడదు. బికాస్ ఫిజికల్ అబ్యూస్ జరిగినప్పుడు ఏంటంటే పాతకాలం వేరు, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ వేరు.
మీరు ఒక స్టూడెంట్ని స్టిక్ తోటి కొడుతున్నారు అని అంటే ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. అది డిప్రెషన్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, రెబెలియస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఆ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో టీచర్స్ కూడా ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్లో మోస్ట్లీ అవ్వట్లేదు ఈ మధ్య చెప్పాలంటే, కానీ ఇప్పటికీ కూడా చిన్న చిన్న స్కూల్స్లో ఇంకా విలేజెస్లో ఇంకా చూస్తూ ఉంటాం మనము. ఏంటంటే పిల్లల్ని దారుణంగా స్టిక్ తోటి కొట్టడం కానీ, పనిష్మెంట్స్ కూడా హార్ష్ పనిష్మెంట్స్ ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు వాళ్ళు కూడా అది కన్సిడర్ చేసుకోవాలి. తప్పు చేసే ఉంటారు, ఏదో ఒక తప్పు చేసే ఉంటారు, కానీ లిమిట్లో పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది. మరీ అంత దారుణంగా పనిష్మెంట్ ఇవ్వద్దు. ఇచ్చినప్పుడు యాటిట్యూడ్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ పడతాయి మనకి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.